హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కనెక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే ఈరోజు చేయబోతున్నాం. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్మోస్ట్ 9500 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఇంత డిస్టెన్స్ తిరిగిన తర్వాత అది 100% ఛార్జ్ పెడితే ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం చెక్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసరికి ఓలా బ్రాండ్ నుంచి ఓలా S1X 4 kWh వేరియంట్ ఇది. సో కంపెనీ స్పెక్ అయితే మనకి 100% ఛార్జ్కి ఎకో మోడ్లో సింగిల్ పర్సన్ తోటి 100% ఛార్జ్కి 193 కిలోమీటర్స్ అయితే వస్తుంది, అంటే ఐడీసీ రేంజ్. కానీ రియల్ రేంజ్ అనేది మనకు మారిపోతుంది. డాష్ బోర్డ్లో మనకి రియల్ రేంజ్ అయితే కనిపిస్తుంది. సో ఈరోజు ఈ రేంజ్ టెస్ట్ అనేది మనం సింగిల్ పర్సన్ తోటి నార్మల్ మోడ్లో అయితే మనం చేయబోతున్నాం. నార్మల్ మోడ్లో రియల్ రేంజ్ చూసుకుంటే మనకి 132 km అయితే వస్తుంది. దీన్ని ఈరోజు చెక్ చేద్దాం. సో ఎంతవరకు ఇది ఈ రేంజ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వస్తుందా లేదని. సో ఇక్కడ మీకు ఓడోమీటర్ రీడింగ్ కూడా చూడొచ్చు. 9500 కిలోమీటర్స్ అయితే మనకి ఆల్మోస్ట్ తిరిగింది. సో ట్రిప్ అయితే ఇక్కడ 0 చేశాను. సో బ్యాటరీ పర్సంటేజ్ చూసుకోవచ్చు, 99% అయితే ఉంది. సో నేను స్టార్ట్ అయ్యే రీజియన్ అనేది విశాఖపట్నంలో చిన్నముసలివాడ రీజియన్ నుంచి అయితే ఈ లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో నేనైతే సింగిల్ పర్సన్ మీద ఈ రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. సో వెనకతలు నాకు పిలియన్ అయితే ఎవరు లేరు. ఓన్లీ సింగిల్ పర్సన్ మీద ఎంత రేంజ్ వస్తుందని ఈ వీడియోలో చెక్ చేద్దాం. దాని తర్వాత నేను మధ్యలో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఎంత డిస్టెన్స్ మనం వెళ్ళాం, ఇంకా ఎంత రేంజ్ ఉంది, సో ఇంకా ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, ఇవన్నీ అప్డేట్స్ మధ్యలో మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. సో కరెక్ట్గా మనం ఇప్పుడైతే ఆనందపురం వచ్చాం. ఆనందపురం జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడికి నా ఓడో చూడొచ్చు. ఓడో కిలోమీటర్ 9503. సో ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసరికి 82%. ఇంకా రేంజ్ అయితే మనకి 110 కిలోమీటర్స్ మిగులుందని చూపిస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ విజయనగరం దగ్గర అయితే ఇస్తాను. సో మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఓకే, ఇక్కడ నుంచి విజయనగరం సైడ్ కట్టే రోడ్డు దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నుంచి విజయనగరం రూట్ సపరేట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడికి డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ మనం
9480 -9513 ఆల్మోస్ట్ 33 km అయితే వచ్చాం. సో ట్రిప్ మనం ఇది ఒకసారి నేను మధ్యలో ఆగాను కాబట్టి సో ట్రిప్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవడం వల్ల ఒక 4 kilometers లెస్ అయితే ఉంది. సో ట్రిప్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గానే చూపిస్తుంది. యాక్చువల్గా 33. ఇది రీస్టార్ట్ చేసా అంటే పవర్ ఆఫ్ ఈ కీ ఆఫ్ చేసి ఆన్ చేసా అంటే మళ్ళీ ఇక్కడ ట్రిప్ అనేది 0 అయిపోతుంది. ఇప్పుడైతే మనం జొన్నాడ టోల్ ప్లాజా, సో ఈ టోల్ గేట్ దగ్గర అయితే వచ్చాం, జొన్నాడ ఏరియా. సో రీసెంట్గా ముందు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇదైతే లేదు, ఇప్పుడైతే ఈ టోల్ గేట్ అయితే కట్టిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం విజయనగరం అయితే రీచ్ అయ్యాం ఇప్పుడు. సో విజయనగరం రీచ్ అయిన నాటికి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ అయితే 63% అయితే ఉంది. సో రేంజ్ అనేది 85 km ఉంది ఇంకా. సో మన డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ చేసామంటే ఆల్మోస్ట్ 50 kilometers, 9480 -9530 50 kilometers అయితే ట్రావెల్ చేసాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ విజయనగరం నుంచి మనం బ్యాక్ మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం. సో మళ్ళీ అక్కడ వైజాగ్ దగ్గర మధ్యలో ఎక్కడైనా మీకు ఆపి మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే వైపు ఇక్కడ ఆనందపురం వరకు వచ్చాం మళ్ళీ. సో ఇక్కడ రేంజ్ అప్డేట్ చూసుకుంటే మనకి ఓడో అనేది 9557, సో 57 ప్లస్ 9480 నుంచి 9557 మైనస్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 77 km అయితే మనం ఇప్పటివరకు తిరిగాం. సో బ్యాటరీ పర్సంటేజ్ చూసుకుంటే ఇంకా మనకి 45% అయితే ఉంది. రేంజ్ వచ్చేసరికి ఇంకా 63 km అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆనందపురం నుంచి టువర్డ్స్ వైజాగ్ వైపు. ఓకే, స్టార్ట్. ఫ్రెండ్స్, మనం వచ్చిన లొకేషన్ అయితే ప్రజెంట్ ఆగిన లొకేషన్ అయితే పిఎం పాలెం స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ రేంజ్ అప్డేట్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 9568 అంటే 88 kilometers మనం కవర్ చేసాం డిస్టెన్స్.
సో బ్యాటరీ ఇంకా మనకి 37% అయితే ఉంది. ఈ 37%కి రేంజ్ అయితే 51 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, కరెంట్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ రేంజ్ అప్డేట్ చూసుకుంటే వన్స్ ఇక్కడ డాష్బోర్డ్లో ఓడో 9579 కిలోమీటర్స్, అంటే మనకి ఆల్మోస్ట్ 99 కిలోమీటర్స్. సో 99 కిలోమీటర్స్ అయితే మనం డిస్టెన్స్ కవర్ చేసాం. బ్యాటరీ పర్సంటేజ్ స్టిల్ ఇంకా 29% అయితే ఉంది. రేంజ్ ఈ 29%కి 41 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ఎంతవరకు ఈ రేంజ్ అనేది వస్తుంది అనేది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను కరెంట్ లొకేషన్ అయితే జగదాంబ ఏరియా వరకు వచ్చాం. సో ఇక్కడ రేంజ్ అప్డేట్ చూసుకుంటే మనకి ఓడోలో 9581, ఆల్మోస్ట్ 101 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాం. బ్యాటరీ 28%, రేంజ్ ఇంకా 40 చూపిస్తుంది. చూద్దాం, ఇక్కడ నుంచి నా కరెంట్ లొకేషన్ దగ్గర ఒక 20 km అయితే ఉంటుంది. అంతవరకు వెళ్ళగలుగుతుందా లేదా అనేది ఇదే బ్యాటరీ పర్సెంటేజ్తో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడ ఫైనల్గా టైం చూసుకుంటే తెల్లవారు నేను 9:30కి స్టార్ట్ అయ్యాను. 9:30 AM స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతుంది. సో ఇక్కడ ఓడోమీటర్ ఫైనల్ రీడింగ్ చెక్ చేసుకుంటే 9597. సో ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ రీడింగ్ 9480 ఉండేది. సో టోటల్ మైనస్ చేస్తే అందులో నుంచి ఇందులోకి 117 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వరకు ట్రావెల్ చేసింది 117 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. స్టిల్ ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ అయితే 17% ఉంది. ఇంకా 24 కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ 17%కి. సో ఇంకా నేను ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ బ్యాటరీ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్లో మెయిన్ బ్యాటరీయే కాబట్టి సో ఇది డీగ్రేడ్ అవ్వకుండా ఉండాలనుకుంటే బిలో 20% వాడకపోవడం మంచిది. సో ఛార్జింగ్ పెడితే మనకి దీని లైఫ్ సైకిల్స్ కూడా బ్యాటరీల యొక్క లైఫ్ సైకిల్స్ డీగ్రేడ్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకే ఇక్కడతో నేను ఈ రేంజ్ టెస్ట్ అయితే ఆపేస్తున్నాను. సో నేను డ్రైవ్ చేసిన స్పీడ్ వచ్చేసరికి 55 నుంచి 60 స్పీడ్లో అయితే వెళ్ళాను. సో ఇక్కడ నార్మల్ మోడ్కి ఆన్ యావరేజ్గా మనకి ఇంకా 117 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ ఇంకా వాడాలనుకుంటే సో ఈ పర్సంటేజ్ కూడా మనం వాడితే 130 ఆన్ యావరేజ్గా 130 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ రేంజ్ టెస్ట్ అయితే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కిందన. సో ఇంకేం డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టవచ్చు. సో నా కష్టం వర్త్ అనిపిస్తే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈస్ కేశవ్ షైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.